ఇవాల్టి ముఖ్యాంశాలు. యూకే పార్లమెంట్లో మెగాస్టార్ చిరంజీవికి అరుదైన సత్కారం. సినీ, సమాజ సేవ రంగాల్లో ఆయన చేస్తున్న కృషికి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు అందజేత. సోషల్ మీడియాలో మెగాస్టార్ చిరంజీవికి అభినందనల వెల్లువ. గతేడాది ఏఎన్ఆర్ జాతీయ పురస్కారం, పద్మ విభూషణ్ అవార్డులతో పాటు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సాధించిన చిరు. బెట్టింగ్ యాప్స్ వ్యవహారంపై పోలీసుల దూకుడు. పలువురు టాలీవుడ్ నటులపై కేసు నమోదు చేసిన సైబరాబాద్ పోలీసులు. హీరోలు దగ్గుబాటి రానా, విజయ్ దేవరకొండలతో పాటు మొత్తం 25 మందిపై కేసు నమోదు. ఈ కేసు వ్యవహారంలో అరెస్టు భయంతో ఇప్పటికే దేశం వదిలి పారిపోయిన పలువురు యూట్యూబర్లు. వైసీపీ ఎమ్మెల్యేలపై స్పీకర్ అయ్యన్న పాత్రుడు షాకింగ్ కామెంట్స్. వైసీపీ ఎమ్మెల్యేలు రిజిస్టర్లో సంతకం పెట్టి వెళ్లిపోతున్నారని తీవ్ర ఆగ్రహం. ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులు ఇలా చేయడం ఏంటని ఫైర్. ఇటువంటి సంప్రదాయం మంచిది కాదని సూచన. ఉగాది కానుక ప్రకటించిన మంత్రి పొంగులేటి. ఉగాది నుంచి సన్న బియ్యం పంపిణీ చేస్తామని వెల్లడి. ఆర్థిక ఇబ్బందులున్నా ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని వ్యాఖ్య. మాజీ మంత్రి హరీష్ రావుకు హైకోర్టులో ఊరట. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావుపై నమోదైన కేసును కొట్టివేసిన హైకోర్టు తన ఫోన్ను ట్యాప్ చేశారని ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి ఫిర్యాదు మేరకు హరీష్ రావుపై పంజగుట్ట పిఎస్లో కేసు ఫైల్. ఫిర్యాదుదారుడి వాదనలో రుజువు లేదని హైకోర్టు నిర్ధారణ.